తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రభుత్వ భూమిని 400 ఎకరాల భూమిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత నిరంకుశంగా ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్పడాన్ని డివైఎఫ్ఐ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఆ ప్రభుత్వ భూమిని, యూనివర్సిటీ భూమిని కాపాడాలని యూనివర్సిటీ విద్యార్థులు గత అనేక రోజులు ఆందోళన చేస్తూ ఉన్నారు. ఈ ఆందోళన మీద రాష్ట్ర ప్రభుత్వం నిర్బంధాన్ని ప్రయోగించడమే కాకుండా అక్రమంగా అరెస్టులు చేయడం, లాఠీ చార్జ్ చేయడం, అమ్మాయిలను కూడా చూడకుండా తీవ్రమైన ఇబ్బందులు గురి చేస్తూ ఉన్నది. నిన్న జరిగిన ఆందోళనలో అక్కడ ఉన్నటువంటి విద్యార్థుల మీద వివిధ రకాల కేసులు పెడుతూ అమ్మాయిలను కూడా చూడకుండా ఈడ్చకెళ్తూ రక్తాలు గారేటట్టుగా రాష్ట్ర ప్రభుత్వం నిర్బంధం ప్రయోగించింది. ఎవరైతే అక్రమంగా అరెస్ట్ చేశారో వాళ్ళందరినీ విడుదల చేయాలని చెప్పేసి, ఇవాళ ప్రభుత్వం వారిని రిమాండ్ చేయాలని చెప్పేసి ఎవరైతే ఇద్దరి మీద పెట్టిందో అక్రమ కేసులను వాళ్ళు విడుదల చేయాలని డివైఎఫ్ఐగా డిమాండ్ చేస్తా ఉన్నాం. భవిష్యత్తు విద్యారంగ అవసరాలకు రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యా సంస్థల యొక్క భూముల్ని కాపాడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది. గతంలో అగ్రికల్చర్ యూనివర్సిటీ భూములను కూడా హైకోర్టుకు తీసుకోవాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఒక కుట్రపూర్తి ఆలోచన చేసింది. గతంలో ఓయూ భూముల మీద కూడా రాష్ట్ర ప్రభుత్వాలు కన్నేస్తూ ఉన్నాయి. ఇప్పుడు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములను కూడా 400 ఎకరాల ప్రభుత్వ భూమిని కాజేయాలని చెప్పేసి వస్తున్నటువంటి కుట్రలను డివైఎఫ్ఐ ఖండిస్తూ ఉంది. ఎందుకంటే రానున్న కాలంలో విద్యారంగానికి అవసరానికి ఉపయోగపడాలి, భవిష్యత్తు విద్యారంగ అభివృద్ధికి యూనివర్సిటీ భూములు ఉపయోగపడాల్సినటువంటి అవసరాన్ని చూడాలి. అందుకని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అప్రజాస్వామికంగా నిర్బంధాన్ని ప్రయోగిస్తూ విద్యార్థుల మీద, యూనివర్సిటీల మీద అప్రజాస్వామికంగా దాడులు చేస్తామంటే ఊరుకునే సమస్య లేదు. అందుకని విద్యార్థుల యొక్క పోరాటానికి అండగా డివైఎఫ్ఐ నిలబడుతుందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం 400 ఎకరాల హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూమిని తీసుకోవాలనేటువంటి నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం.